బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విలయాన్ని సృష్టించాయి. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. పలు గ్రామాలు, వంతెనలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఈ విలయంలో 750 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఈషా ఫౌండేషన్ కు చెందిన 77 మంది యాత్రికులు ఉన్నారు. నేపాల్లో మొత్తం 133 మంది భారతీయులు గల్లంతవగా టిబెట్లో మరో 265 మంది గల్లంతైనట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్ నుంచి వెళ్లిన 31 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. నేపాల్లో వరద తీవ్రత దృష్ట్యా పొరుగున ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ విపత్తుపై భారత ప్రధాని మోదీ నేపాల్ ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీ నేపాల్కు అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర వలయాన్ని సృష్టించాయి. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. పలు గ్రామాలు, వంతెనలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఈ విలయంలో 750 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఈషా ఫౌండేషన్ కు చెందిన 77 మంది యాత్రికులు ఉన్నారు. నేపాల్లో మొత్తం 133 మంది భారతీయులు గల్లంతవగా టిబెట్లో మరో 265 మంది గల్లంతైనట్లు సమాచారం. మరో హైదరాబాద్ నుంచి వెళ్లిన 31 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. నేపాల్లో వరద తీవ్రత దృష్ట్యా పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ విపత్తుపై ప్రధాని మోదీ నేపాల్ ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని నేపాల్కు అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. Oh my God, yaar! Kotro away. Cuma macam apa sih lah, ya Alima? Lah. Loh, mati pun jodoh. Woi, itu budak mancing yaar. Budak mancing ini bangga macam. Bola kotro air woi. Itu budak mancing biasa yaar.